నిర్గమకాండము నేను కొన్ని వచనాలు చెప్తాను, చాలా త్వరగా చదివే ప్రయత్నం చేయండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. దయచేసి పాత నిబంధనలు ఉంటుందండి ఈ మాట. పైన ఆకాశమందే గాని, అవును చదవండి పర్వాలేదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమున చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఇంకొక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. దయచేసి చదువుదాం అందరూ. చెప్పబడుతున్న ప్రతి మాటను రాసుకునే ప్రయత్నం మీరు చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం అండి. తండ్రినైనను తల్లినైనను తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా అనే మాట రాశాడండి దేవుడు. ఇంకా కాస్త ముందుకు వెళదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9-10 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9-10 వచనాలండి. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. అవును. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. వెరీ నాకంటే ఎక్కువగా అని మత్తయి సువార్తలో ఉన్నది. నన్ను తప్ప వేరొక దాన్ని మీరు పూజింపకూడదని పాత నిబంధనలు ఉన్నది. యేసుక్రీస్తు చెప్పిన మాట, తండ్రి అని ఎవరికి పేరు పెట్టకండి అన్నాడు, గురువులని ఎవరిని పిలవకండి అని ఆయన్నే అన్నారండి. ఈ మాటల పరమార్థం ఏంటి? అసలు ఏంటి ఈ మాటల యొక్క పరమార్థం ఏంటి? నన్ను తప్ప అనే మాటకు అర్థం ఏంటి? నాకంటే ఎక్కువగా అనే మాటకు అర్థం ఏంటి? నన్నుగాక మరి ఎవరిని పిలవకండి అన్నారండి ప్రభువే. అసలు ఎందుకు ప్రభు ఇలా చెప్పుకొచ్చున్నాడు? నన్నుగాక, దాన్ని మనం ఆలోచన చేద్దాం. నాకంటే ఎక్కువగా అని ప్రభు మాట్లాడుతున్నాడు అని అంటే ఏదో జరిగిందని అర్థం. నాకంటే ఎక్కువగా అన్నాడండి ఆయన. ఆయన ఇలా మాట్లాడుతున్నారంటే ఏదో అక్కడ జరిగిందని అర్థం అండి. ఏం జరగకుంటే ఆయన ఎందుకు చెప్తారు? అర్థం చేసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు ఆ ఏరియాలో స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఆ ఏరియాలో కొద్ది రోజుల తర్వాత స్పీడ్ బ్రేకర్స్ వచ్చామంటే దానికంటే ముందు అక్కడ ఏదో జరిగిందని అర్థం. జరిగింది కాబట్టి ఎవరికి ఇలా జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ స్పీడ్ బ్రేకర్స్ అనేది ఏర్పాటు చేస్తారు. మనందరికి బాగా తెలుసు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే నాకంటే ఎక్కువగా అనే పదం మాట్లాడారు. మరలా ఏమంటున్నారు? నేను తప్ప అనే పదం కూడా మనకు పాత నిబంధనలు కనిపిస్తుంది. అలాగే నన్ను తప్ప వేరొక్కరిని ఇలా పిలవకూడదని చెప్పొచ్చారండి ఆయన. అసలు ఏం జరిగింది? అసలు ఏమవుతుంది? ప్రభు అలా మాటలు చెప్పారంటే దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆ 3 మాటలు కాదు, ఇంత ముందుకు మనం వాక్యపఠనం చదువుకున్న మాట, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. చూశారా? ఈ మాటలన్నీ మనం ఆలోచించుకుంటూ పోతే ఏదో దేవునికి మిస్ అవుతుంది అనే సారాంశం బయటకు వస్తుందండి. నాకు రావాల్సినది ఏమైంది అన్నాడు. నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన ప్రభావము ఏమాయను ప్రశ్నిస్తున్నాడు అని అంటే దేవుడికి చెందవలసిన ప్రతిదీ సైడ్ అయిపోతుందని అర్థం. దేవుడికి చెందవలసిన ప్రతి అంశం, దేవునికి చెందవలసిన ప్రతిదీ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారని అర్థం, లేకపోతే మనమే అనుభవిస్తున్నామని అర్థం. నాకంటే ఎక్కువగా అన్నాడండి ఆ మాట. నాకంటే ఎక్కువగా అన్నాడు అని అంటే అక్కడ ప్రభువుకి ఏదో నష్టం జరుగుతుందని అర్థం అండి. నన్ను తప్ప అన్నాడంటే దాని వెనకాల ఏదో చరిత్ర దాగి ఉంది. అక్కడ ఏదో నష్టం సమాజానికి కానీ దైవికంగా కానీ ఏదో నష్టం జరుగుతుందని అర్థమవుతాం లేదా? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని ప్రభు మాట్లాడుతున్నాడంటే అసలు ప్రభు ఘనతను ఏం చేస్తున్నాం మనం అందరం కదా? ప్రభు ఘనతను ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దామండి. ఈ సంగతి మనకు బాగా అర్థం కావాలి అని అంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళిపోదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అని అంటే అదే 15వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదాం.
మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము ప్రవక్తినగు మిర్యాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఇక్కడ మోషే గాని, అక్కడ మిర్యాము గాని, అక్కడ ఇజ్రాయేలులు కానీ పాడుతున్నారండి, కీర్తనలు పాడుతున్నారు. ఏ సందర్భంలో కీర్తన పాడుతున్నారు అంటే మనందరికీ తెలుసు. ఇంచుమించు 400 దాస్యపు సంఖ్యలో 400 సంవత్సరాల దాస్యత్యం తెంచుకొని వాళ్ళంతా ప్రయాణమైపోయారు. అలా ప్రయాణమై వచ్చిన వారికి మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు కొంతమంది వారిలో అవిశ్వాసాన్ని ప్రదర్శించారు, ఇబ్బంది పడ్డారు. ఎర్ర సముద్రంలో చచ్చిపోతామని కొంతమంది భయపడ్డారు, మరికొంతమంది ఏమో శాశ్వతంగా మేము ఐగుప్తు బానిసలుగా వెళ్ళిపోతాం, దాసులుగా వెళ్ళిపోతాం అని కొంతమంది నిర్ణయించుకున్నారు. అలాంటి సమయంలో మోషే గారు ఏం చేశారంటే దేవునికి ప్రార్థించారు. తన చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించారండి. చూపించగానే ఆ సముద్రం ఏమైపోయిందంటే 2గా చీలిపోయినట్టు మనం చూడగలం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 14వ అధ్యాయము 16వ వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చూశారా, ఇక్కడ ఎందుకు ఈ మాట మనం చదువుకుంటున్నామంటే అప్పటి వరకు ఎన్నో తెగుళ్ళ చేత దేవుడు ఐగుప్తులకు బుద్ధి చెప్పాడు. ఎన్నో రకాలుగా దేవుడు వారికి బయలుపరుచుకున్నాడు. ఇజ్రాయేలుకు తోడుగా ఉన్నారు. 400 సంవత్సరాల బానిసత్వపు శ్రమను ఆయన కొన్ని దినాలలోనే ఫరోకు పరిచయం చేశాడు దేవుడు. అలా పరిచయం చేసిన తర్వాత వారి సమూహం అంతా, ఇజ్రాయేల్ సైన్యం అంతా బయటకు వెళ్ళిన తర్వాత మరలా తన హృదయాన్ని కఠినం చేసుకున్న తర్వాత మరలా ఇజ్రాయేల్ని వెంబడించుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకు వెంబడించుకుంటూ వచ్చాడంటే వీరు కాలినడకన వెళ్తున్నారు. ఆ మధ్యలో ఏమొస్తుందంటే ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రాన్ని వీళ్ళు ఎలాగూ దాటలేరు, దీని మధ్యలో వీళ్ళు చిక్కుకుని పడిపోయారు. కాబట్టి వీరు నేను శాశ్వతంగా ఇప్పుడు కనుక పట్టుకుంటే మోషేను వీళ్ళు అబద్ధికుడుగా నమ్ముతారు ఆయన ప్లాన్ అది. ఎందుకంటే మోషే ఎన్నో అద్భుతములు చేసి, ఎన్నో కార్యములు చేసి నా ఎద్దు నుండి వారిని తీసుకుని వెళ్ళిపోతుంటే ఇది మోషేతో దేవుడు ఉన్నాడని వీరు బలంగా నమ్ముతున్నారు. లేదు, మోషే దీన్ని ఏదో టెక్నిక్గా చేస్తున్నాడు, ఏదో యుద్ధనీతి ప్రదర్శిస్తున్నాడు, కుయుక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు మోషేను మనం తప్పుడు వ్యక్తిగా నిర్ణయించాలి, తప్పుడు వ్యక్తిగా ఆ సమాజానికి చూపించాలి అంటే ఇదే సరైన సమయం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం సాగింది, వారికి సముద్రం అడ్డొచ్చింది. అప్పుడు కొంత ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు సముద్రం మనం ఎలా దాటాలి, సముద్రాన్ని దాటి మన ఆ బయటికి ఎలా వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారండి కొంతమంది. నిజంగా ఇది దేవుని కార్యమేనా, దేవుని ప్రేరణ చేతనే మోషే మమ్మల్ని విడిపించుకొని వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా, లేకపోతే మమ్మల్ని అందరినీ మోషే చెరగొని ఎక్కడికే వెళ్ళిపోతున్నాడా అనే వితండవాదాలు, సనుగులు, సంశయాలు అక్కడ ప్రారంభమైపోయాయి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే ఫరో ఆధీనంలో ఉంటుంది. అక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆయనకి వెళ్ళిపోయింది. ప్రజలందరూ మోషే మీద సనుగుతున్నారు, ఇది దేవుని వల్ల జరిగిన కార్యం కాదంట, మోషనే వారందరి చెరవ పట్టి తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనే వార్తలు వారిలో చాలామంది మాట్లాడుకుంటున్నారని ఈ రిపోర్ట్ ఫరోకి వెళ్ళిపోయిందండి. ఇలాంటి సమయంలో గనక ఫరోను మనం మోషని మనం అరెస్ట్ చేసామనుకోండి, మోషని బంధించామనుకోండి, అప్పుడు మోషే మీద ప్రజలకు పూర్తిగా విశ్వాసం సన్నగిలుతుంది. ఆ ప్రజలందరూ శాశ్వతంగా నాకు బానిసలు అయిపోతారని చాలా ప్రణాళిక వేశాడండి. అప్పుడు సైన్యమంతా తీసుకొని మోషేని బంధించడం కొరకు, ఇజ్రాయేల్ సైన్యాన్ని బంధించడం కొరకు ఫరో బయలుదేరాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళలేరు, వేరే దారి లేదు, ముందుకు వెళ్ళలేరు. చాలా క్లిష్టమైన సందర్భం అండి. సముద్రాలు పాయలైనట్టుగా మన చరిత్రలో ఎప్పుడు చూడలేదు. సముద్రం అసలు ఏమి జరుగుతుందో తెలియట్లేదు. తెగించి ఈ బానిసత్వం మాకొద్దు, స్వతంత్రంగానే చచ్చిపోదాం అనుకుంటే సముద్రంలో మునిగి చచ్చిపోవాలి. ఏమండి, ప్రాణం మీద తీపుంటే బానిసలేనగా సరే బ్రతకాలి, ఈ బానిస బ్రతుకు కంటే మరణమే మేలు అనుకుంటే సముద్రంలో మునిగిపోవాలి. 2 ఆప్షన్స్.
అది అది పర్మనెంట్గా వచ్చే మరణం, తక్కువ టైంలో వచ్చే మరణం సముద్రంతో. ఇదేమో శాశ్వతంగా రోజు రోజు వచ్చే మరణం. ఏం చేయాలో అర్థం కాక ఈ పరిస్థితికి, ఇలాంటి భయంకరమైన చావుకు మోషనే కారణం అనే సందర్భాలు అక్కడ చాలా వైరల్ అయిపోతున్నాయి. అప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేయడం ఆరంభించారండి. సమాధానం రాలేదు. మరలా తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాడు, సమాధానం రాలేదు. సైన్యం రానే వచ్చిందండి దగ్గరికి. అప్పుడు దేవుని సమాధానం వచ్చింది. ఆ సైన్యం అనేది ఆ ప్రజల దగ్గరికి రాకుండా దేవుడు అగ్నిరథాలను పంపించినట్టుగా, అగ్నిని దింపినట్టుగా ఈ అధ్యాయంలో చదివితే మనకు అర్థమైపోద్ది. ఆ తర్వాత మోషే గారు ఇంకా అలాగే ప్రార్థన చేస్తుంటే 16వ వచనంలో దేవుడు చెప్పిన మాట, నీ చేతి కర్రెను ఎత్తి సముద్రం వైపు చూపించు, దాన్ని పాయలు చేయన్నాడు. ఆ మాట నమ్మిన మోషే నిజంగానే ఆ సముద్రం వైపు తన కర్రను ఎత్తాడండి. మనం ఈజీగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకవేళ అక్కడ మనమున్న అలాగే మాట్లాడతాం. ఎందుకంటే ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి తీపే కదా అండి. ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి తీపే. నేను అక్కడ ఉంటే అలా మాట్లాడవని కాదు అనకండి. నేను, మీరు, మనం అందరం అలాగే ప్రవర్తిస్తాం. వారన్నా ఒక జాగ్రత్తగా మాట్లాడారేమో కానీ మన భాషకు, మన ఊహకు అంతులు ఉండవు. అర్థమవుతుందా లేదా? అంతులు ఉండవండి. వాళ్ళు ఏదో ఇజ్రాయెల్ను చిన్నచూపుగా మాట్లాడకండి, ఇజ్రాయెల్ను చిన్నచూపుగా మాట్లాడకండి, అన్నో అద్భుతములు చేసిన వారికి జ్ఞానం లేదు, బుద్ధి లేదు అనే సందర్భాలు మాట్లాడకండి. మనం చాలా శాపగ్రస్తులమవుతాం. అక్కడ గనక మనం ఉంటే అబ్బో వద్దులేండి, వద్దు. ఆ పరిస్థితి ఊహకు కూడా రాకూడదు ప్రియ దేవుని పిల్లలారా. అలాంటి సమయంలో ఆ సముద్రం పాయలవ్వడం ఎలా పాయలైపోయిందంటే 14-29 వచనం చదువుదామండి. అయితే ఇజ్రాయేలు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు గోడవలే నుండెను. గోడలుగా మారిపోయాయండి, గోడలుగా. ఆ వస్తున్న ప్రవాహంలో చీలిపోయింది ఒక దారి. ఈ నీరు గోడ కట్టినట్టుగా మారిపోయింది, ఈ నీరు కూడా గోడ కట్టినట్టుగా మారిపోయింది. వీరి మధ్యలో ఇంచుమించు 6 లక్షల కాల్బలం, ఇంకా స్త్రీలు కాక, పిల్లలు కాక, పశుబలం, ఎన్నో లక్షల మంది అండి ఆ సముద్రాన్ని దాటుతున్నారు. సముద్రం మధ్యలోకి వెళ్ళి ఏకకాలంలో చూస్తుండగా దారి ఏర్పడ్డది. చూస్తుండగా ఆరిన నేల మనకు వర్షం పడ్డది, ఇంకా ఆరలేదు నేల. అలాంటిది నేలంతా ఆరిపోయినట్టుగా పొడి నేలపైన వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు సముద్రం మధ్యలోకి వెళ్ళి. ఇది మహా అద్భుత కార్యం అండి, చెప్పుకుంటే రోజులు సరిపోవు. నిజం చెప్తున్నా, అంత పెద్ద మహాకార్యం జరిగింది. ఈ కార్యం జరగడానికి కారణం ఎవరు? ఈ అద్భుతం జరగడానికి కారణం ఎవరు చెప్పండి? నిజం చెప్పండి, మీ అందరి మనసులో ఏముంది? ఇంత గొప్ప అద్భుతం జరగడానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రిడ్జి పైనకెళ్ళేస్తారు. ఏమండి, బ్రిడ్జి పైనకెళ్ళేస్తారు. అండర్ వాటర్ బ్రిడ్జ్ అంటారు చూసారా, ఇది అదేనేమో. అలా జరిగిపోయిందండి, అలా జరిగిపోయింది. జరిగిన ఆ పాయలైపోయి గోడలుగా నిలిచిపోయి అంత పెద్ద ఒక రహదారి ఏర్పడ్డది. ఆ రహదారిలో ఇంచుమించు లక్షల మంది జనం దాటేంత వరకు కూడా నీరు అలాగే ఉండిపోయిందండి. ఆ నీరు ఇటు రాలేదు, పొర్లి. ఇంత పెద్ద మహాకార్యం జరిగింది. దీనికి కారణం ఎవరు? మీకు అర్థం కావట్లేదా? చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా? దేవుడు అనడానికి మేము సిగ్గు అనిపిస్తుందా? చెప్పనా? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? దేవుడు అనడానికి ఇంత నామిష్గా ఫీల్ అవుతున్నాడు చూడు. ఇక ఇంకేం చెప్పుకుంటాం వాక్యం మనం? ఇంకేం సమాజంలో దేవుని మహిమ పరచం చెప్పండి. ఈ కార్యం చేయడానికి కారణం ఎవరంటే దేవుడు అనడానికి నోరు రావట్లేదా? ఇంకెందుకండి మన భక్తి? అంత క్రైస్తవులమే. దేవుడు అని చెప్పినా నేను ఎవడేమో అనడా. ఇక నువ్వు సమాజంలో కొయ్యి ఇక దేవుని గురించి గొప్పగా మాట్లాడి నిరూపించి తన్నులు తిని దెబ్బలు తిని అతి సాక్షివేతవా? ఎవరు చేశారు ఈ కార్యాన్ని అనడానికి సిగ్గు అనిపిస్తుందా అండి దేవుడు అనడానికి? మరి ఘోరం కదా ఇది. దీనికంటే అవిశ్వాసం అయ్యో. అది కార్యం ఎవరు చేశారమ్మా? అది గట్టిగా చెప్పండి. డౌట్గా మాట్లాడతారేంది? అది కథ కాదు, జరిగిన వాస్తవం. దాని వెనుక ఏంటంటే చరిత్ర ఉంది, వాస్తవం ఉంది. శాస్త్రవేత్తలు దాన్ని ఒప్పుకున్నారు. ఖచ్చితంగా అది జరిగిందని వాళ్ళే నిర్ధారించారు. దేవుడు చేశాడు అనడానికి మనం నోరు రావట్లేదు. ఇదేంటో మోసే చేశాడు అంటారా? అది ఎవ్వడు చెప్పినా తప్పే భూమి మీద. ఎవరు చేశారు కార్యాన్ని? అది
జీవము గల దేవుడైన యెహోవా. దేవుడు చేశాడు కార్యం, కళ్ళతో చూశారు, అది నిజం. దేవుడు చేశాడు అనడానికి మీకు నోరు రావట్లేదు, చూశారా? మీరు నేను మనమంతా భజన పరులం, మనుషులకు భజన చేసే బ్యాచ్మైనది. అందుకే దేవుడు అనడానికి రావట్లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే మోషే అనేటోళ్ళు. అద్భుతములు చేసే శక్తి దేవుడికే, ఎవ్వరికి లేదు. ఇక జ్ఞానం దేవుని సొంతమే, ఇంకెవ్వరికి లేదు భూమి మీద. పరలోకమైన నరకంలోనే ఎక్కడ కూడా అద్భుతం జరిగిందంటే అది దేవుడి శక్తే, ఇంకేం లేదు. అది జ్ఞానం అంటే అది దేవుడిదే, ఇంకేం లేదు భూమి మీద. ఇక మనుషులకు ఆపాదించే బ్యాచ్ కాబట్టే దేవుడా ఇప్పుడు మోషనా అని కన్ఫ్యూజ్లో ఉండిపోయాం మనం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే సగం నిజం అబద్ధమేనంట. నీకు తెలుసో తెలియదో, నువ్వు మాట్లాడదంటే అబద్ధం, సగం నిజం ఉందన్న అది అబద్ధమే. అర్ధసత్యం అసత్యమే. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? రైట్, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు చేశాడు నా కార్యాన్ని. మనం ఎందుకు దేవుడు అనలేకపోతున్నాము అని అంటే మనమంతా మనుషులను పొగిడే రకం, అందుకే అనలేదు. కానీ ఈ కార్యాన్ని చూసిన ఇజ్రాయెల్స్, మోషే, అహరోను, ఏవండి మిర్యాం, ఎవ్రీథింగ్ అండి. ఆ కార్యం ఎవరిదంట చూడండి. ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వెల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, అవును, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు సరిపోతుందండి. స్తుతి కీర్తనను బట్టి మీరెవరు? పూజ్యుడు అన్నాడండి. వెలుపులు అంటే తెలుసా నీకు? దేవతలను అర్థం, తెలుగులో అర్థం. వేల్పు, ఇలా వేల్పు అంటే మా ఇంటి దేవత అని అర్థం. వేల్పు అంటే దేవుడు, దేవత అని అర్థం అండి. అలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, మహాత్ముడవు అంటారు, చూసారా? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు. ఒక మాటలో చెప్పాలంటే నీవే పూజ్యుడవు. ఎవరినైనా దేవుని ఏమని మాట్లాడుతున్నారు? మోషే గారు, సిస్టర్ మిర్యాము గారు, అహరోను గారు, సమస్త ఇజ్రాయేలు ఏమని మాట్లాడుతున్నారంటే దేవుడే పూజార్హుడు, దేవుడే పూజ్యుడు, ఆయనకి మించిన వాడు ఇంకెవరు లేరు. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 4వ వచనంలో, దేనిని మీరు పూజింపకూడదు. చూసారా? ఆ మాటకు ఈ మాటకు బాగా సెట్ అయిపోతుందండి. దేవుడే పూజ్యుడు, దేవుడే, మరలా చెప్తున్నాను నీకు, దేవుడే మహనీయుడు, దేవుడే పూజ్యుడు, అంతేనండి. ఇంకెవరు లేరయ్యా. ఇంకెవరు ఉన్నారు? ఇంకా వేరే వ్యక్తిని నువ్వు మహనీయుడు, మహాత్ముడు, ఆయన లేకుంటే అనే పదాలు మాట్లాడుతున్నావంటే నీకు నిర్గమకాండంలో దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లోని ఆజ్ఞ నీకు తెలియదని అర్థం. పూజింపకూడదు అన్నాడు, నన్ను తప్ప అన్నాడండి. ఎందుకంటే నేనే పూజనీయుడను, నన్ను తప్ప, నేనే మహనీయుడను, నన్ను తప్ప అనే మాట అందుకే మాట్లాడారండి ఆయన. ఎవరినైనా పైన ఆకాశం అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, భూమి అందే కానీ, నన్ను తప్ప అనే మాట ఎందుకు అన్నారు తెలుసా? ఇగో ఇందుకే. ఆయననే పూజ్యుడు, ఆయనే మహనీయుడు, ఆయనే ఘనతకు అర్హుడు. ఇది మోషకు తెలుసు. ఇంకెవరండి? సిస్టర్ మిర్యాము గారికి తెలుసు, అహరోను తెలుసు, సమస్త ఇజ్రాయేలుకు తెలుసు అండి. అందుకే దేవుడికి మాత్రమే వాళ్ళు పాట పాడారు, దేవుడిని మాత్రమే స్తుతించారు. అక్కడ కనుక తెలుగు క్రైస్తవులు ఉంటే ఏమన్నవారో తెలుసా? తెలుగు క్రైస్తవులు ఉంటే ఏమన్నవారు తెలుసా? ఆ అద్భుత కార్యం జరిగిన చోట మన తెలుగు క్రైస్తవులు ఉంటే ఏమన్నవారో తెలుసా? దేవుణ్ణి మొత్తం తీసిపారేసేవారండి. నిజం చెప్తున్నాను. అందుకే అప్పుడు మనం లేము. యేసుక్రీస్తు ప్రభు శాంతమూర్తి, ఆయన కరుణామయుడు, దయామయుడు కనుక ఈ తరంలో పుట్టాం. నిజం చెప్తున్నాను. అక్కడ కనుక తెలుగు క్రైస్తవులైన మనం ఆ చోట కనుక ఉంటే చెప్తున్నాను కదా, మోషే మామూలుగా ఎక్కించేవాని కాదు, హిమాలయ పర్వతాల కంటే 100 రెట్లు పైకి ఎక్కించేవాళ్ళం మోషని. మోషను అంటే మన అభిమాన సేవకులు, అభిమాన వ్యక్తులు, మనకు కావాల్సిన వాళ్ళు, ఎవ్రీథింగ్, ఎవరైనా సరే అది మా ప్రార్థన వల్ల జరిగిందనేవారు, మేము మొరపెట్టుకోవడం వల్ల జరిగిందనేవారు. ఎవ్రీథింగ్ అండి. దేవుణ్ణి అనే వ్యక్తిని సెకండరీ కాదు, ఎక్కడో చూసి లాస్ట్లో పడేసేవాళ్ళం మనం. ఈ కాలంలో జరుగుతుంది కూడా అదే, ముఖ్యంగా తెలుగు క్రైస్తవుల మధ్యలో జరుగుతుంది అదేనండి. దేవునికి దక్కవలసిన ఘనత,
దేవునికి దక్కవలసిన పూజ, దేవునికి దక్కవలసిన ఆరాధన దేవునికి చెందడం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడికి చెందడం లేదు. అక్కడ మోషే గారు రాసి ఏమని పాడారంటే, మీరే పూజ్యుడవు తండ్రి, మీరే మహనీయులు, నేను కాదు, మేము కాదు, ఇంకెవ్వరు కాకూడదు. అందుకనే పైన ఆకాశం అందేనా, భూమి మీదైనా, భూమి కింద నీళ్ళ ఎందైనా ఎవరు? నీవి మాత్రమే పూజకు అర్హుడవు, నీవు మాత్రమే పూజ్యుడవు, నీవు మాత్రమే మహనీయుడు అనే మాట ఇజ్రాయెల్ రాసుకున్నారండి. అందుకే దేవునికి తప్ప వాళ్ళు దేన్ని ఎక్కువ పొగడరు, దేన్ని ఎక్కువ ఆరాధించరు, దేన్ని ఎక్కువ మనసులకు తీసుకోరండి, దేవుని తప్ప వాళ్ళు. నిజం చెప్తున్నాను, వాళ్ళకున్న మంచి గుడ్ క్వాలిటీ అది. దేవుని తప్ప దేని లెక్కలకు తీసుకోరు వాళ్ళు, అంతే. ప్రతి ఖరీదైనది అది దేవుడిదే అంటారు. నా తొలుచుని బిడ్డ వాడు దేవుని వ్యక్తి అంటాడు. ప్రతి తొలుచులు మగబిడ్డ అది దేవుడిదే అంటాడు. వాడు నా వ్యక్తి, నా సొంతం కాదు, నా రక్తం కాదు అంటాడు వాళ్ళు. నిజం, అలాంటి మంచి త్యాగపూరితమైన జీవితం వాళ్ళది. కొన్ని విషయాల్లో పంట వచ్చిందండి, అది దేవుడిదే, మాది కాదంటాడు. అది దేవుడికి సమర్పించేంత వరకు కనీసం దాని నాలుక పైన కూడా పెట్టరు వాళ్ళు. అలాంటి ఖచ్చితమైన నియమాలు ఉంటాయి. ఎందుకు? దేవుడిది అది. అక్కడ మోషే గారు అదే చెప్పారు. ఇక్కడ ఈ పాట ఇలా ఉందండి. కాలం గడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒక షాకింగ్ విషయం చూపిస్తాను మీకు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. 6, 7, 8, 9 వచనం చదువుదామండి. దావీదు షెయిస్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోను సంభ్రములతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు వచ్చారండి. ఇక్కడ సేమ్ అక్కడ మోషే గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఇజ్రాయేలు అందరూ అక్కడ మిర్యాముతో పాటు స్త్రీలు తంబురాలను పట్టుకొని నాట్యమాడు దేవుణ్ణి ఎలా స్తుతించారో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చిందండి. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇక్కడ దావీదు అనే వ్యక్తి ఫిలిస్తీను గాతువాడైన ఫిలిస్తీన్ని చంపి ఆయన ఇజ్రాయెల్ అందరికీ రక్షణ కలిగించినట్టుగా మనం చదువుకోగలం. ఇది గొప్ప రక్షణ అని మనం చూడగలం. సేమ్ అక్కడైతే మోషే గారి కాలంలో ఎర్ర సముద్రం పాయలేనప్పుడు ఇది గొప్ప రక్షణ మేము కల్లారా చూశామని వాళ్ళు ఎంత సంబరపడిపోయారో అలాంటిదే చరిత్ర మరొక్కసారి రిపీట్ అయింది. రిపీట్ అయినట్టుగా అలాంటి రక్షణేనండి ఇజ్రాయెల్కి వచ్చింది. ఇక్కడ ఎవరి దారి వచ్చిందంటే దావీదు దారి వచ్చిందండి. అక్కడ ఏం జరిగిందంటే యుద్ధం, ఫిలిస్తీన్స్ అండ్ ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్. ఈ యుద్ధం ఎలాంటిదంటే ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే యుద్ధం అండి ఇది. యుద్ధంలో ప్రాణం పోవడం సహజం. ప్రతి సైనికుడు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు తను నిర్ణయించుకుంటాడు, పోతే ప్రాణం పోతుంది అని నిర్ణయించుకుంటాడండి. అన్ని రకాలుగా వాడు ప్రిపేర్ అయిపోయిన తర్వాత సైన్యంకి వెళ్ళిపోతారు. నిజం, ప్రాణం పోవడం సైనికునికి పెద్ద అదేం కాదు. కానీ అక్కడ ఏం చేశారంటే ఫిలిస్తీన్లు టెక్నికల్గా ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టాలని చాలా ఒక ప్లాన్ చేశారండి. చాలా, అది యుద్ధంలో అదొక వ్యూహం. ఏంటి ఆ వ్యూహం అంటే, మీ సైన్యం మా సైన్యం తలబడకూడదు. అక్కడ ఒక నియమం పెట్టుకున్న నిబంధన, మీ సైన్యం మా సైన్యం తలబడకూడదండి. చెప్పుకొస్తే ఏం చేశారంటే, మాలో నుంచి ఒకరు మీలో నుంచి ఒకరు యుద్ధం చేసుకుందాం. ఎవడైతే గెలుస్తాడో వాని దేశం గెలిచినట్టు, వాని సైన్యం గెలిచినట్టు కదా. చనిపోతే ఒక వ్యక్తి చచ్చిపోతాడు, తీవ్రమైన నష్టం జరగకుండా ఉంటుంది కదా. యుద్ధం జరిగినప్పుడు గెలిచిన వారికి నష్టం జరుగుతుంది, ఓడిన వారికి నష్టం జరుగుతుంది. ఇరువురికి సమానమైన నష్టపోతారు అంతే. ఓడిపోయిన వాడు రణభూమిలో ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికే ఏడుస్తాడు, అంతే తేడా. యుద్ధం అంటేనే రక్తం. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఆలోచన చేసి అదొక టెక్నిక్, అంటే యుద్ధంలో ప్రత్యర్థిని దెబ్బతీసే టెక్నిక్ ఉపయోగించారు. మాలో నుంచి ఒకడు మీలో నుంచి ఒకరు యుద్ధం చేద్దాం అన్నారండి. ఆ ఫిలిస్తీన్స్లో ఆ యుద్ధానికి వచ్చే ఒకడు ఎలా ఉన్నాడో తెలుసు కదా. వాని ఆకారం చూస్తేనే మనం చచ్చిపోతాం, అలా ఉన్నాడు ఫిలిస్తీన్లు. ఎప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎక్కడ కనిపిస్తారు మనకు?
నెఫీలీయులు అంటారు చూసారా, అలాంటి వర్గానికి చెందిన వ్యక్తే ఈ ఫిలిస్తీన్ సైన్యంలో ఒకడున్నాడండి. వాడు ఎంత పొడుగున్నాడు అంటే అంత పొడుగున్నాడు. వాడిని చూస్తేనే సగటు వ్యక్తి చచ్చిపోతాడు. సైనికుడు అంటేనే ధైర్యసాహసం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఆ వ్యక్తిని చూడగానే, ఇప్పుడు సింగిల్గా పోరాటం చేయవలసి వస్తుంది కదా, సింగిల్గా పోరాటం చేయవలసి ఉంటే ఆ వ్యక్తిని చూడగానే ఈ ఇజ్రాయెల్ సైన్యం ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు, ఏ ఒక్కరు. ఎందుకంటే వెళ్ళామా వాని చేతిలో చచ్చిపోవడం పక్క. వాడు పెట్టిన నియమాన్ని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇందులో కనుక ఒకడు వెళ్ళిపోతే ఖచ్చితంగా వాని పర్సనాలిటీ ఎలా ఉంది, వాని యుద్ధనీతి ఎలా ఉంది, వాని కత్తి ఎలా ఉంది, వాని ఈటి ఎలా ఉంది, వాని చేతిలో మనం బలవ్వడం పక్క. మరణం ఖచ్చితంగా సంభవిస్తుంది, డౌట్ కూడా లేదు. ఖచ్చితంగా సంభవిస్తుందని తెలిసిన తర్వాత ఎవడైనా యుద్ధానికి వెళ్తాడా వానితోటి? కాబట్టి అక్కడ ఉండిపోయారని తెలిసిన వెంటనే వానికి అర్థమైపోయింది ఒక విషయం, వీళ్ళు ఓడిపోయినట్టు, నైతికంగా వీళ్ళు ఓటమిని ఒప్పుకున్నట్టే అని తెలిసిపోయి వాడు ఏం చేశాడు తెలుసా, వాని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి రావాలి. వాడిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. వాడు దైవాన్ని వదలట్లేదు, ఆడబిడ్డను వదలట్లేదు, ఎవ్వరు వదలట్లేదండి. అన్ని రకాలుగా దూషణగా మాట్లాడుతున్నారు. ఏమైపోయింది తెలుసా, ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ సైన్యం చచ్చిపోయిందని వార్త వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ సైన్యం చచ్చిపోయింది, కనీసం మన ధైర్యవంతుడు కూడా ఎవడు లేడు అని ఈ వార్త యావత్తు చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తీన్స్ కాదు, అందరికి వెళ్ళిపోయిందండి, అందరికి వెళ్ళిపోయింది. ఇక్కడ కనుక యుద్ధం జరగకపోయినా, రేపు ఫిలిస్తీన్లు వదిలేసినా, రేపు ఆ చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలు వీళ్ళ మీద దాడి చేయగలవు. ఎందుకంటే బలహీనులు కదా, పిరికి వాళ్ళు కదా, పిరికి పందలు కదా అని తెలిసిపోయిందండి. రిపోర్ట్ అనేది అనేక దేశాలకు వెళ్ళిపోయింది. చేయలేకపోతున్నారు, యుద్ధం ముందుకు రాలేకపోతున్నారు. నేను చచ్చిపోయినా పర్వాలేదని వచ్చిన సైనికుడు సైతం వాడిని చూడగానే అర్థమైపోతుంది, ఇప్పుడు నేను ఏదో ధైర్యానికి వెళ్తాను, నన్ను చంపేస్తాడు, చంపేసిన వెంటనే నా దేశమే ఓడిపోయినట్టు, ఏం చేయను అని చాలా అవమానంగా గడుపుతున్నారండి ఆ యుద్ధ భూమిలో. ఎంతటి అవమానం అంటే దానికంటే మరణం చాలా చిన్నది. నిజం చెప్తున్నాను, దానికంటే సైనికునికి మరణం చిన్నదండి. అంత పెద్ద శిక్ష చేశాడు ఫిలిస్తీయుడు ఇజ్రాయేల్ సైన్యానికి. మనకు అర్థం కావట్లేదు అది, మనం సింపుల్గా చదువుకుంటున్నాం కానీ ఆ రోజు యావత్తు ఇజ్రాయెల్ దేశానికి వాడు మరణశిక్ష విధించాడు. వాళ్ళని బలహీనులుగా నిరూపించాడు. చూశారా, మరణానికి భయపడి పారిపోయి పిరికి పందాలకు చేశాడు వాడు ఫిలిస్తీయుడు, గొలియాత్ ఆయన పేరు. అలాంటి సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు డేవిడ్ వచ్చాడండి. డేవిడ్ వచ్చిన తర్వాత ఆ మాట విన్న తర్వాత ఆయన చెలించిపోయాడు. ఆయన ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాదు, ఆయన ధైర్యం ఏంటో మనకు అర్థం కాదు, ఆయన తెగువ అంటే అర్థం కాదు. కానీ ఆయన మనసులో ఒకటి వచ్చేసిందండి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము గల యెహోవాను తిరస్కరించుటకు విడేపాటివాడు. అదొక్కటి మనసులో బాగా పడిపోయిందండి ఆయనకు. అదే ఆయన విజయానికి మార్గమైంది కదా ప్రియ దేవుని పిల్లలారా. అక్కడ ఎన్నో రివార్డ్స్ ఉన్నాయి. వానితో కనుక ఎవడైనా యుద్ధం చేసి గెలిస్తే నా రాజ్యం, నా కూతురు, ఎవ్రీథింగ్ అండి, రాజుగారు వరాలు ఇస్తూనే ఉన్నారు. ఎవ్వరు ముందుకెళ్ళట్లేదండి. చచ్చిపోతామని కాదు, నా వల్ల నా దేశమే ఓడిపోయినట్టని ఫీలింగ్ వాళ్ళకు. కాబట్టి ఎవ్వరు ఓడిపోవట్లేదండి, ఎవ్వరు ముందుకు వెళ్ళలేదు. అవమానాన్ని మింగుకుంటూ దిగమింగుకుంటూ అక్కడే కుమిలి చేస్తున్నారు తప్ప వానికి ఎదురుగా ఇవ్వట్లేదు. అదే అదునుగా చూసుకొని వాడు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విన్న దావీదు గారు చెలించిపోయారండి. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటివాడు అని ఆయన ఒక మాట అన్నారు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ 17వ అధ్యాయము 47వ వచనంలో చివరి మాట, యుద్ధము యెహోవాదే. చూశారా ప్రియ దేవుని, యుద్ధము యెహోవాదే అని ప్రకటించాడండి. ఈ యుద్ధం ఫిలిస్తీన్దో ఇజ్రాయెల్దో కాదు, ఈ యుద్ధం యెహోవాది అని ప్రకటించాడండి. నేను యెహోవా తరపున వస్తున్నాను, నేను యెహోవా తరపున నీ మీదకి యుద్ధాన్ని వస్తున్నాను, ఇజ్రాయెల్ కోసం కాదు నేను వచ్చేది, యెహోవా కొరకు. నీవు నా దేవుని దూషించుటకు ఏపాటి వాడమని ఆయన చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయిపోయాడండి. ఆయన మరణాన్ని చూడట్లేదు, ఆ వ్యక్తిని చూడట్లేదు, టార్గెట్ మాత్రమే చూశాడు. వాడు నా దేవుని తిరస్కరిస్తున్నాడు, అది మాత్రమే మనసులో ఉండిపోయింది. వాని హైట్ ఎంత, వాని చరిత్ర ఎంత, వాని రికార్డ్ ఏంటి, వాడు ఏం చేస్తాడు, వాని యుద్ధ నీతి ఏంటి, ఇవన్నీ పక్కన పడేశాడండి. ఆయన విశ్వాసం గొప్పది, అది మనం వర్ణించలేము, దాన్ని ఢీ కొట్టలేము.
అది మరణం కంటే గొప్పదా? మరణం కంటే 1,000,000 రెట్లు గొప్పది అది. ఏవండి, వచ్చిన తర్వాత ఆయన ఏమని ప్రకటించాడంటే యుద్ధము యెహోవాదని ప్రకటించాడండి. ఇది నాది కాదు, సౌది కాదు, ఇజ్రాయెల్ది కాదు అని ప్రకటించాడండి. అప్పుడు నిజంగా గొప్ప రక్షణ అంటే ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడంటే అన్నట్టుగానే దావీదు చేత గొల్లియాతును చంపించేశాడు దేవుడు. ప్రపంచమంతా ఉలిక్కి పడింది ఒక్కటేసారి. ప్రపంచమంతా ఇది నిజంగా దేవుని యుద్ధమే అని ప్రపంచమంతా ఉలిక్కి పడిందండి ఆ వార్త వినగానే. అప్పుడు ఇజ్రాయెల్ సైన్యము ఆ దేశమంతా కూడా గజగజ వణికిపోయాయి దేవునికి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనం అర్థం చేసుకోవట్లేదు, ఆయన్ని మనం దూరం పెట్టుకుంటున్నామని చాలా ఫీల్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు మరణ వేదనలో ఉన్న సైన్యము, ఆ దేశము, ఆ స్త్రీలు మరొక్కసారి మోషే గారి కాలంలో జరిగినట్లుగా ఇక్కడ జరిగిందండి. ఏం జరిగిందంటే ఇక్కడ 6వ వచనం చదువుతున్నాను, 18వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అందరండి పల్లెటూరుల నుంచి వెళ్ళి, పట్టణాల నుంచి వెళ్ళి అందరూ వచ్చి తంబూరలు, నాట్యాలు పట్టుకొని ఏం చేశారంటే గాన ప్రతిగానం చేయడం ఆరంభించారు. ఇది తప్పు కాదండి. నెక్స్ట్ ఏం జరిగింది? 7వ వచనం. సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలది శత్రువును హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు సుతిలిపాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఇక్కడ పాటలు పాడారండి. పాట పాడడం తప్పు కాదు సుమా, కానీ ఆ పాట దేనికోసం పాడారు తెలుసా? మనిషిని స్తుతించడం కోసం పాడారండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చిందండి. దావీదు గారేమో ఈ యుద్ధం యెహోవాదని ప్రకటించుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? మరి కొన్ని సందర్భాల్లో మనం కంట్రోల్ తప్పిపోతామండి. ఇక్కడ స్త్రీలు కంట్రోల్ తప్పారండి. ఇది నిజంగా బైబిల్ ప్రకారమైన, దేని ప్రకారమైన పచ్చి తప్పుడు పాట అండి. ఆ తప్పుడు పాట పాడారు ఆ స్త్రీలు. దావీదు గురించి, దావీదు 10,000 ఎవడు వాడమనడమని ఆ పాట, ఎవడు వాడమనండి పాట? నేను పాట స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడవు అనే మాట పాత నిబంధన గ్రంథంలో లేదా? నన్ను తప్ప ఎవ్వని కీర్తించకూడదు, నన్ను తప్ప ఏ పేరు మీరు ఎత్తరించకూడదు, మీ నోట రాకూడదు అని చెప్పాడు ఆయన. అలాంటిది దావీదు గురించి ఎంత పెద్ద పాట పాడారండి వాళ్ళు. ఇది వాక్యానుసారం అంటారు? అది శుద్ధ తప్పండి. వీళ్ళెవరు తెలుసా? తెలుగు క్రైస్తవులు వీళ్ళు. మనమే. వీళ్ళెవరో తెలుసా? తెలుగు క్రైస్తవులు. వీళ్ళంతా పొగిడేస్తూనే ఉంటాం మనుషులను అంతే. అది మంచి పాట అనుకుంటున్నారా? తప్పుడు పాట అండి, శుద్ధ తప్పు పాట అది. పాట, నీ కీర్తన, నీ చప్పట్లు, నీ తంబుర, నీ నాట్యం దేవుడికి చెందాలమ్మా. అది దేవుడికి చెందాలి. దేవుడికి చెందాల్సిన దాన్ని మనిషికి ఆపాదించవు. ఇది తప్పండి. తప్పేనా? నాటి నుంచి నేటి వరకు తప్పే. ఇంకా 1000 ఏళ్ళు ఈ భూమి నిలబడి ఉన్న ఈ పాట తప్పే. ఆయనండి స్తుతి కీర్తనలు బట్టి ఆయన్నే, ప్రతి కీర్తన ఆయనకి చెందాలి, ప్రతి మేలైనది ఆయనకి చెందాలి, ప్రతి పవిత్రమైనది ఆయనకి చెందాలి, ప్రతి ఖరీదైనది కూడా ఆయనకి చెందాలి. దేవుడు కదా ఆయన. కానీ ఇక్కడ ఏమని వాడారని తెలుసా? దావీదు 10,000 కొలది. ఏం పాట అండి ఈ పాట! ఇంత దౌర్భాగ్యమైన పాట ఏ పాటలో కూడా ఉండదు. అప్పటి నుంచి సమస్య ఆరంభమైందండి. ఇది దావీదు గారు పాటించుకోలేదు. ప్రియమైన వాళ్ళారా, దావీదు గారు పాటించుకోలేదు. ఇది దావీదు ఒప్పుకునే స్టేట్మెంట్ ఏంటి? ఈ యుద్ధం యెహోవాది, ఈ రక్షణ యెహోవాది, ఈ విజయం యెహోవాది ఆయన ప్రకటించాడండి. ఆయన క్లియర్. కానీ వీళ్ళేం చేశారు? పొగడం ఆరంభించారండి. ఇగో ఇలాంటి పాటలు, ఇలాంటి పొగడతలు కనుక మనం చేశామా అది వాక్య విరుద్ధమైతే, అలా చేస్తే కనుక ఎవరినైతే మనం ఉద్దేశించి చేస్తున్నామో వారికి ఆటంకమైతాయండి. నిజంగా ఆటంకమైనా ఇక వారు వాడిన పాట దావీదు జీవితాన్నే అస్తవ్యస్తం చేసి పాడేసింది. దావీదు కోరుకుంటే ఇంక వేరే ఉండు, దావీదు కోరుకోలేదు అలాంటి పాటలు పాడాలని, కానీ వాళ్ళు వాడారండి ఎమోషనల్గా. అప్పటి నుంచి దావీదుకు సౌలుకు ఇక యుద్ధం స్టార్ట్ అయిందండి. అంతర్యుద్ధం ఇది. విషపు చూపు నిలిపెను. దేనివల్ల? గొల్లియాతుని చంపినందుకు కాదండి. మెచ్చుకున్నాడు గొల్లియాతుని చంపినందుకు, మాలో ఒక మగాడు ఉన్నాడని సౌలు కూడా. కానీ ఈ జనం ఉన్నారు చూశారండి, ఈ పాటలు పాడే బ్యాచ్, వాళ్ళ వల్ల సమస్య వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని పిల్లల, పాట అయినా మాట అయినా పొగడ్డ మానే మనుషుల్ని. నీకు పొగిడితే, పొగడాలనిపిస్తే ఆ ప్రభు గురించి పొగడరాదు, ఆ ప్రభు గురించి కీర్తించరాదు. ఆయన లేకుంటే మేము ఏమైపోవాల వాళ్ళము? ఎవరు లేకుంటే? ఆయన లేకుంటే
ఎవరు? ఆయన లేకుంటే నేను ఇలా ఉండేవాడిని కాదండి, మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, ఏమైపోయే వాళ్ళము, అజ్ఞానమైపోయే వాళ్ళం. ఇలాంటి క్వాలిటీలను పడితేనండి దేవుణ్ణి చాలా బాధ పెడతాయి. ఇక్కడ జరిగింది అదే. దీని ఆమోసు గారు ఏమన్నారు తెలుసా? ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం, పాత నిబంధనలో ఉంటుందండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అండి. 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలములతో పేజీ నంబర్ పాత నిబంధనలో 758. స్వరమండలములతోనూ కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలన వాయించు వాద్యములను కల్పించుకొందరు. చూశారు, ఇక్కడ ఏమంటున్నారంటే, జనాలను చూసిన ఆమోసు గారు ఏమంటున్నారంటే, పిచ్చి పాటలు మీరు పాడేటివి అన్నాడండి. పిచ్చి. వాళ్ళేమంటున్నారు, మేము దేవుని కోసమే పాడుతున్నాం కదా అనుకుంటున్నారు. మీరు దేవుని కోసం పాడట్లేదురా, అది పిచ్చి పాటరా అన్నాడు ఆయన. పిచ్చి పాటలు, అవును పిచ్చి పాటలే. తెలుగులో ఎక్కువ ఉంటాయండి ఈ పిచ్చి పాటలు. నేనేమైనా ప్రభువా ఏం చేస్తాడంట, నిన్నే స్తుతిస్తాను. పాట గొప్పదే అండి, కానీ పాడుతున్నవానికి సంబంధం లేదు. నిజం చెప్తాను, అందరూ నన్ను విడిచినా, నిజం చెప్పు, ఉంటావా దేవుని కోసం? ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. నీ చిత్తమైన తర్వాత ఇంకెందుకు అడగడం? జరిగేదే నీ చిత్తం అన్న తర్వాత ఇంకా ప్రార్థన చేయడం చెప్పండి. నిజం చెప్పండి, ప్రభువా నీ చిత్తమే జరగని అన్నాక తర్వాత మరల ప్రార్థన చేయడం పిచ్చి పాటలు కదండి ఇవి. పాటలు తప్పులేదండి, పాటలు పాడుతున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవరి కోసం పాడతారో తెలియదు, ఎవరి కోసం రాస్తారో తెలియదు, ఏం రాస్తారో తెలియదు, అంతే పాడేసాయి. నిజం చెప్పు, పాట పాడుతున్న నీకు ఆ పాటకి ఏమైనా సంబంధం ఉందా? ఆ పాటను నువ్వు నెరవేర్చగలవా? పిచ్చి పాటలే అండి ఎక్కువగా, అంతే. పిచ్చి పాటలు అంటే పిచ్చి పాటలే. ఆయన అన్న పిచ్చి పాటలు పాడుతున్నారు మీరు ఏదో దేవుని కోసం పాడుతున్నారు అనుకుంటున్నారా? లేదు, అవి పిచ్చి అన్నాడు. ఒట్టియే. జరగాలి నీ చిత్తమే. నిజం చెప్పు, నీ చిత్తమే జరగాలన్న దమ్ము మనకు లేదయ్యా. నీ చిత్తమే జరిగించు ప్రభు అని అంత విశ్వాసం మనకు లేదు. నిజం చెప్తున్నాను, అది యేసు లాంటి మహనీయులు మాట్లాడే మాట. నీ చిత్తమే చిందించుగాక అన్నాడు. ఎందుకంటే అంతే, నీ చిత్తమే చిందించుగాక అన్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? భయంకరమైన మరణం, అవమానకరమైన మరణం, మనిషి భరించలేని అది అవమానం అండి యేసుప్రభుకు వచ్చింది. నీ చిత్తమే అన్నాడు, దాన్ని స్వాగతించాడు జీవితంలోకి. ఒక యెషయా నీ చిత్తమే జరగాలి ప్రభు నా జీవితంలో అన్నాడు. ఒక అబ్రహాం గారు ఏవండి, ఒక ఇర్మియా, ఒక డానియేల్ ఏవండి, ఎవరైనా సరే నీ చిత్తమే జరగాలని కోరుకున్నారు. ఏవండి, జ్ఞాపకం పెట్టుకొని ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు అన్నారండి నీ చిత్తమే చిందించుగాక అని. నిజంగా వాళ్ళంతా మనం అనగలము? అనలేము. కానీ మనకు ఓ రక్షణ అయిపోతుంది అన్నమాట. ఆయన చిత్తాన్ని భరించేంత ఓపిక మనకు లేదు. కాబట్టి మనం రిక్వెస్ట్ చేద్దాం దేవుడి దగ్గర, ప్రభు సహాయం చేయండి, మీరు దయ చూపించండి, మిమ్మల్ని మనం ఓర్చుకోండి అని రిక్వెస్ట్ చేద్దామండి. చిత్తం అనే మాట చాలా గడుసున్నవాడైన మాట, అది చాలా దమ్మున్నవాడనే మాట. అది అని ఉరికేది కాదు, నీ చిత్తమే జరుగుగాక ప్రభు అని పారిపోయేది కాదు. అది అని చిత్తం పాజిటివ్గా ఉండొచ్చు, నెగటివ్గా ఉండొచ్చు, ఎనీథింగ్ ఎట్లయినా ఉండొచ్చు. దాన్ని ఎదుర్కొనే అంత ఉండాలి. మనకు లేదండి, మన పిచ్చి పాటల బ్యాచ్ మనది కదా ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి అలా ఉండకూడదు ప్రియ దేవుని పిల్లారా. దేవునికి మాత్రమే మహిమ చెందాలి. ఎలా, ఎన్ని రకాలుగా చెందాలి, ఏ రకంగానే చెందాలి చూద్దాం. ఏ రకంగా చెందాలి? దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి, ముగిస్తానండి. దానియేలు ముగిస్తాను ప్రియ దేవుని పిల్లలు. 3వ అధ్యాయం 28, 3:28. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు, అవును పూజార్హుడు. వీరి దేవుడు ఎవరట? పూజార్హుడు. అక్కడ మోషే గారు అదే చెప్పారు. ప్రపంచాన్ని పాలించిన నెబుకద్నెజరు కూడా, అన్యుడు కూడా ఇదే చెప్తున్నాడండి. వీరి దేవుడే పూజకు అర్హుడు, ఇంకెవ్వడికి లేదు ఆ ఘనత అన్నాడు ఆయన. ఆయనే చెప్పానండి, ప్రపంచాన్ని శాసించిన చక్రవర్తి నెబుకద్నెజర్. ప్రపంచ చక్రవర్తి అయినా చిన్నోడేం కాదు. ఆయనే అంటున్నాడు వీరి దేవుడే, షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అని వారి దేవుడే పూజకు అర్హుడు, ఆయన్ని మాత్రమే పూజించడానికి ఎవ్వరికి అర్హత లేదన్నాడండి ఆయన. ఆయనే పూజిస్తున్నామా? మరి ఇంకెవరైనా పూజిస్తున్నామా?
ఆయనే పూజిస్తున్నామా, మరి ఇంకెవరైనా పూజిస్తున్నామా? ఆలోచించండి. ఆయన్ని మనం గౌరవిస్తున్నామా, ఇంకెవరైనా గౌరవిస్తున్నామా? ఆయన్ని మనం స్తుతిస్తున్నామా, ఇంకెవరైనా స్తుతిస్తున్నామా? మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనం అనుకుంటాం మన దేవుణ్ణి కదా స్తుతించేది అనుకుంటున్నాం. లేదు. ఎవరిని స్తుతిస్తున్నావు చెప్పనా? అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ అధ్యాయం 20, 21, 22, 23 ఇవ్వండి. 23 వచనాల వరకు ఉంటుందండి ఆ సమాధానం. చెప్తాను, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 21వ వచనం, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. చరిత్రలో చచ్చిపోయిన తర్వాత పురుగులు పడతాయి. వీనికేంటో పురుగులు పడ్డ తర్వాత చచ్చిపోయాడు. అర్థమవుతుందమ్మా? చనిపోయిన తర్వాత పురుగు తింటుందని మనకు తెలుసు, కానీ విచిత్రం ఏంటంటే పురుగులు విని తిన్నాయంట, ఆ తర్వాత చచ్చిపోయినాడు. ఆలోచించండి ప్రియ దేవుడు. ఎందుకు అని అంటే ఒక్కటేనండి, అక్కడ జనాల ముందు నాలాగా ప్రసంగం చేస్తున్నాడు, నాలాగా మాట్లాడుతున్నాడు. జనాలు ఏం చేశారో తెలుసా? విజిల్లు, చప్పట్లు, కేకలు, అరుపులు. ఇక చూసుకో, ఎవరిని మహిమపరిచారు అక్కడ? ఆ జనాలు ఎవరిని మహిమపరుస్తున్నారు? హేరోదును. జనాలు హేరోదును మహిమపరిస్తే చంపాల్సింది జనాల్ని కదా. మరి హేరోదును ఎందుకు చంపాడు దేవుడు? మనం ఆలోచించాలి. ఏమండి, అక్కడ హేరోదు గారు మాట్లాడుతున్నారు. ఆ జనాలు ఏం చేశారంటే హేరోదును ఆకాశం అంతా ఎత్తిచ్చారండి. బాబు, ఇది ఆయన మనిషి కాడు, దేవుడు, దైవాంశభూతుడు, దైవ స్వరూపమైన వామో ఆయన మాట. చూసారా, ఇలా పొగడం ఆరంభించారండి. హేరోదును ఆరంభించారు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, చంపింది మాత్రం హేరోదుని దేవుడు, ప్రజల్ని కాదు. చెప్పాను కదా, నీ పొగడత, అర్హత లేని ప్రశంస ఇప్పుడు పాపమే. అది హేరోదు రాజుకు ఆపాదించేసరికి దాన్ని నువ్వు తిరస్కరించాలి బిడ్డ. దేవుడు అనాలి మోజేస్ లాగా, దేవుడు అనాలి దావీదులాగా, దేవుడు అనాలి దానియేల్ లాగా. దాన్ని స్వీకరించాడు. ఆయస్ నేనే, ఇది దైవుని మాట. అంతే. దేవుడు చాలా సీరియస్ అయిపోయాడు. దేవుడికి చెందవలసిన ప్రశంసను ఎవరికి ఇచ్చాడు? తానే స్వీకరించి చేసుకున్నారు. ప్రజలు అంటారా, వాళ్ళు ఎవరినైనా కొడతారు, వారు ఎవరి కోసమైనా పాట పాడతారు. వాళ్ళు అంతే, పిచ్చి బ్యాచ్ అని చెప్పిండు కదా దేవుడు ముందే. పిచ్చి పాటలు ఎవరి కోసమైనా పాడతారు వాళ్ళు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు, నేను కాదు. ఎవరిది? దేవుడు అనే మాట అని ఉంటే హేరోదు చరిత్ర వేరే రకంగా ఉండదు. ఆ తర్వాత ఏమైపోయింది తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? పురుగులు తినేసి అంతా వదిలేస్తే అప్పుడు చచ్చిపోయాడు. అలా ఉంటుందండి. కానీ కొత్త నిబంధన చెప్పట్లేదు ప్రియ దేవుని పిల్లలారా, కొత్త నిబంధన చెప్పట్లేదు. ఏం చెప్తుందో తెలుసా? మనకందరికీ తెలుసు ఎవరు? పౌలు, బర్నబా ఒక దగ్గరికి వెళ్తారు. ఆ ఊరిలో ఒక అద్భుతం చేసుకొస్తారు. ఆయన కుంటి వారిని ఏం చేస్తారంటే నడువు అనగానే లేచి నడుస్తాడండి ఆయన. ఇది అద్భుతం, ఇది కథ కాదు. పౌలు గారు ఏమిటంటే ఆ వ్యక్తిని లేచి నడువు అనేసరికి కుంటివాడు ఆయన, కుంటివాడు, పుట్టుకతోనే రాలేదు కాలు. అలాంటి వ్యక్తికి క్షణపాఠంలోని మాంసము, నరలు ఒక్కసారే అది యాక్టివ్ మోడ్లోకి వచ్చేసాయి, నడిచాడు. ఇది చూసిన తర్వాత ఆ ఊరి జనమంతా ఆశ్చర్యపడిపోయి వీరే దేవుళ్ళు అని వారు ఒక పేరు పెట్టారండి. గ్రహాల పేర్లు పెట్టారు. బృహస్పతి అని, హెర్మే అని, ఇలాంటి పేర్లు పెట్టి వారిని ఊరేగింపుగా తీసుకెళ్తుంటే పౌలు గారు వాళ్ళకి సాగిలపడి నేను దేవుణ్ణి కాదు నరుడని అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఫస్ట్ టైం అండి, నేను దేవుణ్ణి కాదు, ఇది మా వల్ల జరగలేదు, మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తే దీన్ని చేశాడు అని ఆ జనాల ముందు సాగిలపడి ఇది నాది కాదు, నేను నీలాంటి వాడిని అన్నాడు ఆయన. ఘనతను ఎవరైనా తిరస్కరిస్తారా? మీరేనా చెప్పండి. మనకు కూడా ఎదుటి వాళ్ళు మెచ్చుకోవడం భలే ఉంటుందండి. నాకు, మీకు, ఎవరికైనా చివరికి చిన్నపిల్లలకైనా. నాకు లేదండి అలాంటిది అనకండి దయచేసి. ఉంటుంది. నాకును మీకును ఎదుటి వాళ్ళు అన్న మీరు బాగా పాట పాడతారు, మీరు బాగా వాక్యం చెప్తారు, చాలండి. ఇది చచ్చిపోతాం వాడికి, మనం బానిసలం. ఏదైనా అది ఏ రకంగా, మన హెయిర్ స్టైల్ అయినా, మన మాటలైనా, ఏమంటే మన హ్యాండ్ రైటింగ్ అయినా, చివరికి మనం వేసుకున్న డ్రెస్ అయినా బాగుందంటే అలాంటి దానికి మనం బానిసం.
అంతే. కానీ పౌలు ఆయన వీటన్నిటికీ అతీతుడు. ఆయన స్థితప్రజ్ఞుడు పౌలు గారు. దాన్ని ఏం చేశాడు తెలుసా? ఇది నా వల్ల జరగలేదు, నజరేయుడని యేసే దీన్ని చేశాడు, యేసే దీన్ని చేశాడు, యేసు ప్రభువే దీన్ని చేశాడని ఖచ్చితంగా చెప్పాడండి. అయినా జనాలు ఒప్పుకోవట్లేదు. మాకు యేసు తెలియదు, నువ్వే తెలుసు, మాకు యేసు ఎలా ఉంటుందో తెలియదు, నీ వలనే మా ప్రాంతం ఇలాంటి అద్భుతం జరిగింది, ఇవి దేవుళ్ళు తప్ప ఎవరు చేయలేరు, మీరే మా గ్రామ దేవతలు అన్నారు వాళ్ళు, మీరే మా దేవుళ్ళు అన్నారు వాళ్ళు. కానీ పౌలు గారు దాన్ని తిరస్కరించారండి. అక్కడ బలవంతంగా దాన్ని విదిలించుకొని ఆ దండలు అవన్నీ అక్కడ పడేసి కాలినడక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది కొత్త నిబంధన అంటే. ఎందుకు? దేవుడికే చెందాలి ప్రతి మహిమ, ఘనత, ప్రభావం. మనకు కాదని చాలా దృఢంగా నమ్మారండి. అంత మాత్రమే కదండి, పేతురు గారు కూడా ఏమంటున్నారు చూడండి ఒక మాట. పేతురు గారు ఏమంటున్నారు? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుందండి. అపోస్తుల కార్యములు 10:26 వచనం. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని అతని లేవనెత్తి. ఇక్కడ ఈ కొర్నేలి సందర్భం అండి. కొర్నేలి దగ్గరికి పేతురు గారు వస్తారు. పేతురు గారు అపోస్తలుని అగ్రగణ్యుడు, ఆయన మీదనే సంఘం ఆధారపడ్డది. ఆయన కేంద్రంగానే, ఇజ్రాయెల్ కేంద్రంగానే, పేతురు గారి నియంతృత్వంలోనే ఈ సువార్త అనేకమైన ప్రాంతాలకు వ్యాపిస్తుందండి. అతడు ముఖ్యమైన వాడు, మూలరాతి లాంటి వాడు క్రైస్తవ్యానికి. అలాంటి వ్యక్తి కొర్నేలి ఇంటికి వచ్చాడు. ఇటలీకి రాగానే ఆయన ఏం చేశాడంటే, గౌరవించాలనే ఉద్దేశంతో, సాధారణ గౌరవిస్తారు కదా, ఇంటికి వచ్చిన మర్యాద చేస్తారు కదా, అలాంటి మర్యాద పూర్వకంగా ఆయన పాదాలకు వెళ్ళి నమస్కరించాడు, గురువు వచ్చాడు అని. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? నేను కూడా నీలాంటి నరుడనే. చూశారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు ఒకసారి. సేమ్ అండి, ఈయన కూడా అదే స్టార్ట్ అవుతుంది. పేతురు గారు కూడా నేను నీలాంటి వాన్నే, కానీ నేను ప్రకటించే యేసు ప్రముఖుడు, నేను ప్రకటించే యేసు మృత్యుంజయుడు, నేను ప్రకటించే యేసు నిత్యుడు, నేను నీలాంటి బ్రదర్ అన్నాడు. నేను నీలాంటివన్నీ బ్రదర్ అన్నాడు. చూసారా? నేను అంటే యేసు క్రీస్తుకు రావాల్సిన ఘనతను ఎక్కడ కూడా అంటే వాళ్ళు దాన్ని స్వీకరించలేదు. పేతురు ఎలాంటి వాడు తెలుసా అండి? వామ్మో, ఆయన చేసిన అద్భుతములు ఎవరు చేయలేదు యేసు తర్వాత. అన్ని అద్భుతం చేశాడు. యేసు తర్వాత అన్ని అద్భుతం చేశాడా అంటే అవునండి. పేతురుగాడు నీర వడితే సైతం శవం లేచి నిలుస్తుందట. శవాన్ని లేపే శక్తి ఎవరికి ఉందట ఆ కాలంలో? పేతురు గారికి ఒక్కరికే. ఆయన చెయ్యి పడినా, ఆయన మాట విన్నా, ఆయన నీడ పడినా ఆ శవం లేచి నిల్చుంటుంది అంతే. నీడ పడితే కూడా రోగులు సైతం నడుస్తారు అంతే. కళ్ళు వచ్చిన కళ్ళు లేనడు కూడా కళ్ళు వస్తాయి. అంత పవర్ ఉంటుంది ఆయన నీడకు. అవును, చూసారా ప్రియ దేవుని పిల్లలు? ఎప్పుడో చచ్చిపోయింది, అప్పటికే చాలా రోజులు అయిపోయింది. అమ్మా అనసరికి లేచి వచ్చింది శవం ఇంట్లోకి వెళ్ళి. నిజం చెప్తున్నానండి, అంత పవర్ ఉంది ఆయనతోటి. కానీ ఏ రోజు ఆ పవర్ను తన మహిమ కొరకు వాడుకోలేదండి. ఎవరు? పేతురు గారు. నీడ పడితే శవం లేవడం ఏంటి? నీడ పడితే ఆయన బట్టలు ఉంటాయి చూడు, కర్చీపులు, ఆయన వాడుకున్న వస్త్రాలు తగిలితే చాలు వాడితోడు స్వస్థత అంతుంటుందా వాడికి? అంతుంటుంది. కానీ ఏ రోజు కూడా ఇది మా వల్లే జరుగుతుంది అని అపోస్తలుడు ఏ ఒక్కరు కూడా చెప్పుకోలేదు. ఇది మా వల్ల కాదు, ఇది యేసుక్రీస్తు వల్ల జరిగింది, నజరేయుడని యేసు వల్ల ఇది జరిగింది, దైవ కుమారుడని యేసు వల్ల ఇది జరిగింది, సిలువ వేసి మీరు చంపిన యేసుక్రీస్తు వల్ల ఇది జరిగిందని ప్రతి చోట, ప్రతి మహిమ, ప్రతి ఘనత కూడా ఆయనకి ఇచ్చేశారండి. చివరికి వారు రాతలు రాశారు పత్రికల్లో కూడా. అప్పుడు కూడా ఏమని రాశారు తెలుసా? యేసుక్రీస్తు దాసుడైన పౌలు, యేసుక్రీస్తు దాసుడైన పేతురు, యేసుక్రీస్తు దాసుడైన యాకోబు, రాతల్లో సైతం కూడా యేసుకే ఇచ్చారండి విలువ. ఇంకా అప్పుడు పోస్టర్స్ రాలే కదా, కదండి, ఇలాగా పోస్టర్స్ రాలే. ఎవ్రీథింగ్ వారి మాటల్లో, వారి ప్రవర్తనలో, వారి చేష్టల్లో, చివరికి రాతల్లో కూడా యేసుకు తప్ప దేనికి మహిమ లేదు వాళ్ళు. ఈరోజు ఆ యేసు తప్ప అందరూ ఉంటున్నారు. నిజం చెప్తున్నాను, ఆ యేసు తప్ప అందరూ ఉంటారండి అక్కడ. అది సెమినారా, సండే ఆరాధన, ఏదైనా కావచ్చు. నిజం చెప్తున్నాను, దేవుడికి చెందాల్సిన దాన్ని దేవుడికి ఇవ్వండి, కైజరికి ఇవ్వండి. దేవుడికి అంటే మనుషులను గౌరవించకూడదని నేను అనట్లేదండి. నాకంటే అన్న మాటలో అర్థం చూడండి. తల్లిదండ్రులు ప్రేమించకూడదని ప్రభు చెప్పలేదు, నాకంటే ఎక్కువగా అన్నాడండి ఆయన. కాదు ప్రియ దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచిస్తున్నారా? ఎవరిని మహిమపరుద్దాం?
భూమి మీదనే అనుకుంటున్నారా యేసుకు మహిమ? పరలోకంలో చూద్దామండి ఎలాంటి పరిస్థితి జరుగుతుంది అక్కడ. ప్రకటన గ్రంథము ముగిస్తాను, అయిపోయింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. ఇక్కడ ఈ మాట రాస్తుంది అపోస్తలుడైన యోహాను గారు. ఆయన పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన ఆ పరలోక దర్శనంలో తనకు ఆ విషయాలన్నీ, భూత వర్తమాన భవిష్యత్ సంగతులన్నీ యోహాను గారికి చూపిస్తున్నది. కొన్ని ఉపమానాలుగా, కొన్ని కోడ్ లాంగ్వేజ్లో, కొన్ని మర్మంగా యోహాను గారికి చూపిస్తుంటే ఆ పరిచయం చేస్తున్న దూతను ఆయన నమస్కరించబోయాడు కాళ్ళకు. అప్పుడు ఆ దూత ఏమన్నాడు తెలుసా? ఆ సేవకుడు, వద్దొద్దొద్దు, దేవుడికి మాత్రమే నమస్కారం చేయి, దేవుని మాత్రమే నువ్వు గణపరచు అన్నాడండి. ఎందుకు తెలుసు? కొత్త నిబంధన సారమే అది. పాత నిబంధన చెప్పబడిన మాటే అది. నేను తప్ప వేరొక్కటి అన్నాడు ఆయన. నాకంటే ఎక్కువగా నన్ను తప్ప వేరొక్కరిని పిలవకూడదని చెప్పాడు ఆయన. ఈ మాటల సారాంశం మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు, నేను, ఎవ్వరమైనా సరే దేవుణ్ణే, అది పాటైనా, అది వాక్యమైనా, ఏది అది రాతలైనా, దేవుణ్ణి మాత్రమే. మరలా చెప్తున్నాను నేను, మనం కొందరు పొగుడుతాం, ఆకాశాన్ని దిప్పుతారండి. హేరోదు లాగానే పొగుడుతాం మనం, అంతే. తండ్రి అని పేరు పెట్టకమన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎక్కడ లేదు బైబిల్లో. ఆయన మనం అనేస్తామండి, అంతే, అనేస్తాం. మనది ఏం పోయింది? మరి ఆయన జీవం గల తండ్రి ఏమో ఎవరిని తెలుసు. అబ్రహాము మాకు తండ్రి అని ఇజ్రాయేల్ అనుకుంటున్నారు, వాళ్ళకు అర్థం ఉంది, వదిలేయండి. మనం అలా కాదు కానీ క్రైస్తవులము. మనకు తండ్రి ఎవరు? దేవుడు కదా మనకు తండ్రి. మన గురువు ఎవరు? క్రీస్తే కదా మన గురువు. ఈ వాక్యాల ఉండంగా కూడా అబ్రహాము మాకు తండ్రే. నువ్వెవడరా అబ్రహాం తండ్రి అనడానికి? అబ్రహాం నీకు తండ్రే, విశ్వాసులకు తండ్రా? ఎవరు చెప్పారు నీకు? అనేస్తాం. మన ఎమోషనల్, అది మన ఎమోషనల్. మనకు తండ్రి దేవుడు అని యేసుక్రీస్తు చెప్పిన తర్వాత కూడా లేదు, అబ్రహామే మాకు తండ్రి, అబ్రహాం నీకు తండ్రి, ఆయనే మా ఆత్మీయ తండ్రి. అవునా? ఏం చేద్దాం చెప్పండి? పిచ్చి ముదిరిపోయింది అంటారు చూసారు, ఎంతే ఉంటుంది మనకు. ఆయన మాకు గురువు అండి. ఆయన లేకుంటే మాకు ఇది వచ్చేదే కాదు. విశ్వగురువురా యేసుక్రీస్తు ప్రభు వారు, విశ్వగురువు కూడా అనలేము, ఆయన అంతకు మించి ఆయన. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మీరు ఎంత జ్ఞాపకం పెట్టుకోండి, ఏ దేవునికి చెందవలసిన మహిమను ఏ ఒక్కరికి మీరు ఇవ్వకండి. ఏ రూపకంగా ఇవ్వకండి. రాత అయినా, అది పోస్టర్ అయినా, అది వీడియో అయినా, వాక్యమైనా, ఎవరికైనా సరే దేవునికి మాత్రమే మహిమ రావాలి అందులో. ఆయన మాత్రమే, అది కూడా అందులో. ఇవి లేకుండా నేను దేవుని మహిమపరుస్తున్నాను అనుకుంటే అది వ్యర్థం. చివరికి నోటి మాటల ద్వారైనా దేవుడేనండి మహిమపరచబడాలి. అందుకనే అపోస్తల కార్యములు 28వ అధ్యాయం ఉంటుంది. వారు నన్ను నోటితో స్తుతించుతారు కానీ వారి హృదయం దూరంగా ఉన్నది. అవ్వచ్చు. నీవు నోటితోనైనా సరే, చప్పట్లతోనైనా సరే దేవుని మాత్రమే పొగుడు. ఎందుకంటే దానికి ఆయన మాత్రమే అర్హుడు, ఇంకెవ్వరి అర్హత లేదండి. ఇప్పుడు నేను వాక్యం బాగా బోధిస్తున్నాను అనుకుందాం, ఒక సేవకుడు. అవును, ఆయన వాక్యం చాలా బాగా బోధిస్తాడండి, గొప్పవాడు. కానీ వేరే విషయాన్ని బలహీనుడేమో. ఒక ఆట ఉందండి, ఆయన క్రికెట్ చాలా బాగా ఆడగలడు, వాలీబాల్ ఆడలేడుగా. చదువు ఉందండి, ఆయన మ్యాథ్స్ బాగా చెప్పగలడు, వేరే సబ్జెక్ట్ చెప్పలేడు కదా. ఈ భాష ఉందండి, ఆయన ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడగలడు, వేరేది రాదు కదా. పొలిటీషియన్స్ ఉంటారండి, వారి పరిపాలన బాగా చేయగలడు, ఇంకా వేరే విషయంలో ఆర్మీలాగా యుద్ధం చేయగలడా? చేయలేడు కదా. మరి అన్ని నైపుణ్యం కలిగిన వ్యక్తి ఎవరు? దేవుడే కదా. ఆయన ప్రేమ చూపించగలడు, ఉగ్రత చూపించగలడు, కాపాడగలడు, సృష్టించగలడు, నిర్మించగలడు, జ్ఞానం చెప్పగలడు. ఏది లేదు చెప్పు దేవునిలో. ఆయన పరిపాలన చేయగలడు, శిక్ష విధించగలడు. ఏది లేదని మన దేవుని దూరం పెడదాం. కాబట్టి ఆదియు ఆయన్నే, అంతము ఆయన్నే. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మీరైనా నేనైనా దేవుడికి తప్ప ఏ విషయంలోనూ ఎందులోనూ మనుషులను పొగడకండి, మనుషులను స్తుతించకండి. అందుకే ప్రభువుని స్తుతించండి అనే పదం బైబిల్లో రాశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువుని స్తుతించండి. ఎందుకు? మనమంతా మనుషులను స్తుతించే బ్యాచ్, భజన బ్యాచ్ మనదంతా. మనుషులను ఆరాధించే బ్యాచ్, మనుషులను స్తుతించే బ్యాచ్, మనుషులను పొగిడే బ్యాచ్ మనది. అందుకే దేవుడు రాశాడు, ప్రభువునే స్తుతించండి, దీవారాత్రములు ప్రభువునే స్తుతించండి, ఎల్లకాలం యెహోవానే స్తుతించండి.
ఎప్పుడు యెహోవానే స్తుతించండి. తంబురతో యెహోవానే స్తుతించండి, చప్పట్లతో యెహోవానే స్తుతించండి, పాటలతో యెహోవానే స్తుతించండి, పిల్లల గ్రోవినితో యెహోవానే స్తుతించండి అనే 150 కీర్తనలు రాశాడండి ఆయన. ఎందుకు? అంతే. చప్పట్లు కొట్టాలనుకుంటున్నావా? యెహోవా కొరకే కొట్టు. నిజం చెప్తాను. తంబుర వాయించాలనుకుంటున్నావా? యెహోవా కొరకే, దేవుడి కొరకే, దేవుడి కొరకే, దేవుడి కొరకే. ప్రైజ్ దల్లాడన్న మాటలో ఉన్న జీవం అదే. ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణే స్తుతించు, మనుషుల్ని వద్దు అని అర్థమే కదా. దేవుణ్ణి కీర్తించు, మనుషుల్ని వద్దు అని అర్థమే కదా. దేవుణ్ణే పొగుడు, ఆరాధించు, స్తుతించు. నోటి మాటలతోనైనా? అవును, నోటి మాటలతో కూడా పొగడడానికి ఆయన అర్హుడే. నీ హృదయం దూరంగా ఉండొచ్చు, ఉన్నా పర్వాలేదు, పొగడతకు ఆయన మాత్రమే అర్హుడు. కాబట్టి ఇదే సందర్భం ప్రకటన గ్రంథం జరుగుతుందండి. ముగిస్తాను. 4వ అధ్యాయంలో ఫైనల్, 4వ అధ్యాయము 11వ వచనంలో చివరి భాగం. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొంద నరుహుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. అక్కడ 24 పెద్దలు, అంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన విభాగం, ముల్లోకాలను పరిపాలిస్తున్న పరిపాలన విభాగం. ఆ 24 పెద్దలు ఏం చేశారని తెలుసా? వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ గర్వం అనుకుంటారో, వాళ్ళ స్టేటస్ అనుకుంటారో, వాళ్ళ ఆత్మగౌరవం అనుకుంటారో, ఏదన్నా కానీ ఆ కిరీటాన్ని తీసి యేసుప్రభు పాదాల ముందు పడేశారు. ఎందుకంటే మీరు తండ్రి, అన్నిటికీ అర్హత సాధించేది మీరు అన్నారండి. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ మధ్యకాలంలో మనుషుల ఘనతలు ఎక్కువైపోయాయి. ప్రియ దేవుని పిల్లలారా, అన్నీ చేసే దేవుడు ఎటో వెళ్ళిపోయాడు. అన్నీ ఇచ్చే దేవుడు చిన్నోడైపోయాడు. అవసరానికి అన్నం పెట్టేవాడు దేవుడైపోయాడు. అన్నీ ఇచ్చే దేవుడు ఎక్కడికో వెళ్ళిపోయాడండి చివరికి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు, నేను దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుడికి మాత్రమే ఇది చెందాలి అనే విధంగా మనం ఉండాలండి. పాటన అది ఏదైనా పర్వాలేదు. పాట పాడతావా, చప్పట్లు కొడతావా, మాట చెప్తావా, ఎనీథింగ్, దేవుడు దేవుడు దేవుడు. ఒక్క మాటలు చెప్పాలంటే క్రీస్తు.